అదే కదా. అది ఏంటంటే జగన్ ఏం చేసినా వ్యభిచారమే, చంద్రబాబు ఏం చేసినా శృంగారం. అది వాళ్ళకు ఉన్నటువంటి జబ్బు కాబట్టి వాళ్ళు రెచ్చగొడతానే ఉంటారు. ఈ స్థాన చలనాలు, ఈ మార్పులు, లేదంటే కొత్త వారికి అవకాశాలు ఇవ్వడాలు సీనియర్లకి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పేన్ నాని లాంటి వాళ్ళు ఓపెన్ అయిపోయారు. ఆయన ఓపెన్గా చెప్పారు, ఈసారి నేను బరిలోకి దిగడం అనేది జరగదు, నేనైతే పోటీ చేయట్లేదు, మా అబ్బాయికి సీట్ ఇస్తే ఆయన పోటీ చేస్తాడు, లేదంటే ఎవరికి ఇచ్చినా మేము సైనికుల్లా పనిచేస్తాము, జగన్ సైనికుల్లాగా అని ఆయన చెప్పిన మాట. ఓకే, ఆయన మనస్ఫూర్తిగా చెప్పారు, లేదంటే వాళ్ళ అబ్బాయికి సీట్ ఆశిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొత్త వారితో ప్రయోగం చేయడానికి జగన్ సిద్ధంగా ఉన్నారా? అటువంటి చేయకపోతే ఇటువంటి వాళ్ళు నిజంగానే జగన్ వెంట ఉండి పనిచేస్తారు. ప్రయోగం జరుగుతుంది. ప్రయోగం అనేటువంటిది పార్టీ శాశ్వతమైనటువంటి నిర్మాణం కోసం. ఇది సంధికాలం. ఈ టైంలో ప్రయోగం సక్సెస్ అయిందంటే కనుక, ఈ ట్రిప్ తెలుగుదేశం ఓడిపోయిందంటే ఇక తెలుగుదేశం పార్టీ అనే పోటీ నుంచి తప్పుకున్నట్టు అయిపోతుంది. అది ఆటోమేటిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లైఫ్ లాంగ్ స్టాండింగ్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పుడు బీజేపీ వర్సెస్ వైసీపీ అవుతుంది తప్పించి తెలుగుదేశం వర్సెస్. ప్రయోగాలు చేసే పరిస్థితిలో ఉందా వైసీపీ ఇప్పుడు? ఇప్పుడు ప్రయోగాలు అవసరం ఈ టైంలో? ఎవరైనా సరే అధికారంలో ఉన్నటువంటి వాడు ఏమి కాకుండా మూసుకు కూర్చుని వెళ్తే ఏమవుతుంది? ప్రయోగాలు కొత్తగా చేయట్లేదు, అది 5 ఏళ్ల నుండి చేసుకొస్తూనే ఉంది. ఒక బీసీ మంత్రాన్ని తీసుకురావడం కానీ 2014 నుంచి ప్రయోగాలు చేస్తూనే ఉంది. అంటే దాదాపు 50% ఓటు బ్యాంకు